మకర రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను గురించి తెలుసుకుందాం. గురుడు వృషభ రాశి సంచారంతో శుభకార్య ప్రయత్నాలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14 మే 2025 వరకు వృషభంలో ఉంటాడు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు మిథునంలో ఉంటాడు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శత్రు బంధాలుండే అవకాశం ఉంది. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటకంలో ఉంటారు. రాజకీయ రంగాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శని మీనరాశి సంచారంతో సంతోషం. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం, స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. రాహువు మీనరాశి సంచారంలో మనోల్లాసం. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18 మే 2025 వరకు మీనంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళరాదు. 19 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. కేతువు కన్యారాశి సంచారంలో ఆటంకాలు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18 మే 2025 వరకు కన్యలో ఉంటాడు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలను వాయిదా వేసుకోక తప్పదు. 19 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వ్యక్తి, ఉద్యోగ రంగాలలో స్థానచలన సూచనలివి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. బృహస్పతి మే నుండి 6వ స్థానము, శని 3వ స్థానము, రాహువు మే నుండి 2వ స్థానము, కేతువు మే నుండి 8వ స్థానములో సంచరించుట చేత మకర రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా, తృతీయార్థం మధ్యస్థముగా ఉన్నది. మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తవడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో మార్పులు కలుగును.
ఏ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగును. మకర రాశి స్త్రీలు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వాక్స్థానములలో రాహువు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. శత్రువుల వలన సమస్యలు ఏర్పడును. శత్రు స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును. రాజకీయ నాయకులకు రాజకీయపరమైన ఒత్తిళ్లు అధికమగును. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగును. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. సినీ రంగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు కలుగును. మీడియా రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించును. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలుగును. దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని మరియు దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవీ ఖండమాల వంటి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఇంట్లో సమస్యలు, ఏ పని తలపెట్టినా కలిసి రాదు. ఉన్నత విద్య ఆటంకం. ఆందోళన, అస్వస్థత, దంపతుల మధ్య విరోధాలుంటాయి. సంతానమునకు కష్టము, వ్యర్థపు ఆలోచనలు, వివాహ ప్రయత్నములు. మే నెల. ఈ మాసం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వస్త్రములు, వాహనాలు కొంటారు. మంచి గౌరవం ఉంటుంది. కొత్త ప్రయత్నములు కలిసి వచ్చును. దూర ప్రాంతపు వ్యాపారాలు కలిసి వచ్చును. దాన ధర్మములు చేయుదురు. భూ గృహ సమస్యలు అనుకూలించును. జూన్ నెల. ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, మీ మీద మీకు నమ్మకం ఉండదు. ప్రయాణములలో సుఖము. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు ఏర్పడును. ప్రేమలో సఫలత. మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. శుభకార్యములు. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారములో జయము. భయాందోళనలు. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. మంచి గౌరవము. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. వ్రతములు, పూజలు చేయుదురు. గృహ మార్పులు. ఆగస్ట్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. వ్యాపారపరంగా లాభదాయకం. శరీరంలో అనుకోని మార్పులు. అనారోగ్య సమస్యలు. అనుబంధాలు బలపడతాయి. రాజకీయ వ్యవహారములో తిరుగుతారు. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది. శారీరక అలసట. ధనలాభముండు. వృధా ప్రయాణాలుంటాయి. గృహము లేక భూమి కొనుట. విధి నిర్వహణలో పొరపాట్లు. సంతాన సౌఖ్యము. వ్యాపారులకు లాభదాయకం. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది. ధన వ్యయం ఉంటుంది. పనిలో ఉత్సాహం, మానసిక ఆనందం ఉంటుంది. పనికిరాని ఆలోచనలు చేస్తారు. పెద్దలతో తిరుగుతారు. స్నేహితులు మోసం చేయుదురు. కొత్త వారితో పరిచయాలుంటాయి. అలంకార ప్రాప్తి. నవంబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది. దాన ధర్మములు చేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలుంటాయి. మానసిక ఆందోళన, అధికార ఒత్తిడి. చేసే వృత్తి ఉద్యోగములో ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనములు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గును. రుణ సమస్యలుంటాయి. ధన నష్టం. మానసిక ఆందోళన. ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానపరంగా సమస్యలుంటాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జనవరి నెల.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చును. విందులల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలుంటాయి. స్త్రీ విరోధములు. ఉత్సాహంగా ఉంటారు. మీ మాటలల్లో పెంకితనం. ఇంట్లో శుభములు. వాహన సౌఖ్యం. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. ఆడంబరములకై ధనం ఖర్చు చేసెదరు. రుణ ఫలితాలు చేస్తారు. గౌరవం తగ్గును. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు. అనారోగ్య సమస్యలు. మార్చి నెల. ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. దాన ధర్మాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. కొన్ని విషయాలలో ఓడిపోతారు. ఆరోగ్య సమస్యలు వచ్చును. కుటుంబములో వృధా ఖర్చులుంటాయి. గృహ మార్పులుంటాయి.